ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేద్దామో చూద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యేలోపు ఒక 2 ఆనియన్స్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఈ లోపు ప్యాన్ హీట్ అయిపోయింది కదా, దీంట్లో కొంచెం బటర్ వేసాను, ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది హీట్ అయిపోయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ యాలకలు, మిరియాలు, దాల్చిన చెక్క, స్టారు అండ్ జీలకర్ర వేసి దాన్ని కొంచెం చేయనిచ్చాను. ఇది ఫ్రై అయిపోగానే ఈ లోపు మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ఉన్నాయి కదా, దాన్ని యాడ్ చేశాను. అవి దాన్ని మనం ఈ ఆయిల్లో ఫ్రై చేయనివ్వాలి. ఇది కొంచెం టిప్ ఏంటంటే, దీనిలో కనుక ఒక స్పూన్ కనుక మనం సాల్ట్ కనుక వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఒక మీడియం సైజు 5 టమాటాస్ని తీసుకున్నాను. దీన్ని డైరెక్ట్గా అలా మిక్సీలో వేసే బదులు హాఫ్ కట్ చేసుకొని పెట్టుకొని దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటోస్ అన్నిటిని మిక్సీ జార్లో వేసి దాన్ని ప్యూరీ చేసుకొని వచ్చేసాను. చూడండి, దాన్ని మిక్సీలో వేసేసరికి మొత్తం ప్యూరీ లాగా వచ్చింది కదా. ఆనియన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. దీనిలో ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ కంపల్సరిగా రెడ్గా ఫ్రై అయితేనే కూరకి టేస్ట్. సో ఆనియన్స్ బాగా రెడ్గా అయిపోయినాయి అన్న తర్వాత మనం ఈ ప్యూరీని, టమాటా ప్యూరీని మిక్సీ చేసి పట్టుకున్నాం కదా, దీన్ని దానిలో యాడ్ చేసేసాను. యాడ్ చేసి కొంచెం గరిటతో అలాగేలా తిప్పేసి దాని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని అలా మగ్గనివ్వాలి. ఈలోపు మనము ఒక క్యూబ్ పన్నీర్ తీసుకొని స్మాల్ పీసులుగా కట్ చేసి పెట్టుకొని దాన్ని నేను యూజువల్గా డైరెక్ట్గా అలా వేసే బదులు ఫ్రై చేస్తాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు దాన్ని ఫ్రై చేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో ఇవి వేసేసాను కదా, దీన్ని ఏంటంటే కొంచెం అటు ఇటు కలబెట్టేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వచ్చేట వరకు కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మరి అవి రెడ్గా అలా వచ్చేయకూడదు, మరి వచ్చేసిన టేస్ట్ అంత బాగుండదు కాబట్టి రబ్బర్లాగా అయిపోతుంది. అందుకోసం ఏంటంటే కొంచెం సేపు కొద్ది లైట్ బ్రౌన్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. ఈలోపు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2.5 స్పూన్స్ క్యాష్నట్స్ యాడ్ చేసి దీన్ని కొంచెం పేస్ట్ లాగా పట్టుకొచ్చేద్దాం రండి. దీన్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా మనం క్యాష్నట్స్ పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నాం కదా. ఈ లోపు కర్రీ దగ్గరకు వచ్చేస్తే కర్రీ, టమాటాస్, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయి మంచిగా ఆయిల్ పైకి వచ్చేసి మగ్గిపోయింది అనమాట. సో మీకు ఆ కలర్ కూడా కనిపిస్తుంది కదా. అవి మగ్గేసరికి ఏంటంటే మంచిగా మీకు ఆ టమాటా వల్ల మంచి కలర్ వస్తుంది. సో ఈ టైంలో అవి మంచిగా టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చిన టైంలో మీరు ఈ టైంలో ఈ క్యాష్నట్స్ పేస్ట్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి దాన్ని కొంచెం అటు ఇటు మనం గరిటెతో కలబెట్టేద్దాం. మంచిగా కలబెట్టేసుకుంటే దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకున్నామంటే మగ్గిపోతుంది. అండ్ దాని తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ టిప్ ఏంటంటే ఒక 2 స్పూన్స్ యోగర్ట్ కలిపాను. ఇది వేయటం వల్ల కూరకి మనకు ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ పన్నీర్ చూడండి, ఇప్పుడు లైట్ బ్రౌన్ వచ్చింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మనం మరి ఇంకా ఆగకూడదు. దీన్ని కట్టేద్దాం. సో ఈలోపు కర్రీ దగ్గరకు వచ్చేస్తే కర్రీ మంచిగా ఉడికిపోయింది కదా. ఈ టైంలో మనము ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 స్పూను టర్మరిక్, దీనిలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను ఒక 3 స్పూన్స్ వరకు కారం కలిపాను. చూడండి, 3 స్పూన్స్ వరకు కారం వేస్తే మీకు కర్రీకి మంచిగా ఏంటంటే కారం తక్కువనా అంత బాగుండదు కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం కలిపేసిన తర్వాత దీని తర్వాత కొంచెం మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాను. ఒక 10 మినిట్స్ అట్లాగూ ఉడకనిచ్చేయాలి. అప్పుడు ఏంటంటే మనకి సాల్టు, కారము ఇవన్నీ పడుతుంది, కూరకు పట్టి మంచిగా ఉడికిపోతుంది అనమాట. అది కొంచెం ఉడుకుతున్నది అనుకున్న టైంలో ఇప్పుడు ఈ టైంలో మనం పన్నీర్ని యాడ్ చేసేద్దాం. దీంతో పాటు నేను పన్నీర్తో పాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. బట్ నాకేంటంటే పన్నీర్తో పాటు క్యాప్సికమ్ కూడా ఉంటే అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా. సో అందుకోసం ఏంటంటే పన్నీర్ టిక్కా మసాలాలో నేను యూజువల్గా క్యాప్సికమ్ యాడ్ చేస్తాను. సో దాన్ని మళ్ళీ ఇంకొకసారి అలా కలబెట్టేసుకుందాము. చూడండి, కర్రీ మంచిగా క్రీమీ టెక్స్చర్తో ఎంత బాగుందో. సో ఈ టైంలో కొంచెం నేను ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేస్తాను అనమాట. అంటే దింపబోయే 5 మినిట్స్ ముందు ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నామంటే సరిపోతుంది. వేసేసుకొని దాన్ని కొంచెం నేను ఇంకొక టిప్ ఏంటంటే 1 స్పూను షుగర్ వేస్తానండి. దీంట్లో షుగర్ వేస్తే మంచిగా
టేస్ట్ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. దాన్ని మూత పెట్టేసి ఉడకనిచ్చాను అనమాట. ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేయాలి. సిమ్లో పెట్టేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. సో అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. సో